హాయ్ హలో నమస్తే నా పేరు వాసు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చదివిన స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? నా ఛానల్ 30,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. సో దీన్ని ఒక సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు 5K ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేదు, 1K ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. సో ఒక సెలబ్రేట్ చేద్దాం, ఒక నలుగురికి చూపిద్దాం అన్నట్టు చేద్దాం అనుకున్నా. సో స్కూల్కి వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బయలుదేరదాం స్కూల్కి. ఈసారి లెక్క మారాలి అని 30K సెలబ్రేషన్స్ చేద్దాం అనుకున్నా. అందుకే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ చేద్దాం అనుకున్నాం. స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళా. ఆదివారం కదా, చాలా సైలెంట్గా ఉంది. ఎన్నెన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా పెద్ద మెమరీస్ ఉంటాయి. 10th క్లాస్ ఫ్రెండ్స్, గొడవలు, టీచర్స్, అన్నిటికన్నా ఇదిగో మా స్కూలు అట్రాక్షన్ పాయింట్ సరస్వతి బొమ్మ. ఇది మా క్లాసు. ఈ క్లాసులో 10th క్లాసు ఇచ్చే మెమరీస్ ఇంకెక్కడ ఇవ్వదు. అదేందో కానీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కొంతమందితోనే అటాచ్మెంట్ ఉంటుంది. ఎంతమందితో మాట్లాడినా అందరితో అన్నీ షేర్ చేసుకోం. అట్లాగా ఉంటుంది ఈ క్లాస్. ఎన్ని టీచర్స్, ప్రిన్సిపల్ సారు, సైలెంట్నెస్, చేతులు కట్టుకోవడాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్నిటికన్నా ఇదిగో ఈ ప్లేస్ అంటే చాలా మందికి భయం. నాకు ముఖ్యంగా చాలా భయం. అదే ప్లెడ్జ్ చెప్పే ప్రేయర్ స్టేజ్. ఎస్పీఎల్ మా వాడే, మా ఫ్రెండే, కానీ నన్నే పిలిచేవాడు. నాకు వచ్చు, కానీ చెప్పాలంటే భయం. అక్కడ స్టార్ట్ అయిందంటే భయం. ఎంత తగ్గించాలనే కుదరదే. ఇంటర్ అయిపోయింది, బీటెక్లో చేరాం. బీటెక్లో చేరి ఒక క్లాస్కి సిఆర్ అయ్యాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆల్మోస్ట్ 3 ఏళ్ళు జర్నీ కంప్లీట్ అయింది. 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న నా యూట్యూబ్ ఛానల్ ఫైనల్లీ 30K కంప్లీట్ అయింది. ఫ్లెడ్జ్ దగ్గర మొదలైన నా భయం ప్రయాణం ఈరోజు ఎంతమందికైనా స్పీచ్ ఇచ్చే రేంజ్కి ఎదిగాం అని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గే లేదు మనకి. ఎందుకంటే మనం చూసింది ఆ రేంజ్లో ఉంటుంది. అదిగో అంతలోపు మా ఊరు పిల్లలందరూ వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడదాం పదా. నా సక్సెస్ యాడ్ స్టార్ట్ అయింది తెలుసురా? నా బీటెక్ సెకండ్ ఇయర్. దీనమ్మ జీవితం సెకండ్ ఇయర్లో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, యూట్యూబ్లో ఎదగొచ్చు మనని ఎవరో చెప్పిందిలే. అదేందో కానీ నేను స్టార్ట్ చేసిన మోసుకుని నా కొత్త ఎమోషన్. అంటే నేను ఎప్పుడు ప్లెడ్జ్ చెప్పడానికి కూడా భయపడేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దగ్గర ఈరోజు అసలు మనం ఎందుకు ఏదో ఉన్నాం తెలుసా? 30K సెలబ్రేషన్స్. 30,000 మంది సబ్స్క్రైబర్స్ నా పర్మిషన్లో ఉన్నారు, నా గ్రూప్లో ఉన్నారు. సో అంతగా ఎదిగా, అంటే నేను ప్లెడ్జ్ చెప్పడానికి కూడా భయపడే అంత టోన్ని. సో గ్రాండియర్ ఇప్పుడు ఏంది స్టేజ్ ఎక్కి బిగ్ లెవెల్లో చెప్పాలనుకున్నా చెప్పగలను. ది బెస్ట్ ఉండొచ్చు. సో అంతగా ఎదగొచ్చు అంటే మీ లైఫ్లో ఎప్పుడెప్పుడు అనుకుంటుంటారు కదా, ఇదే నేను ఈరోజు ప్లేస్ చెప్పాను అనుకో, ఈరోజు నా లైఫ్ అయిపోయింది, ఈరోజు అవమానం జరిగిపోయింది. ప్రతి అవమానానికి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు మనం నిరూపించుకోవచ్చు, ఖచ్చితంగా మనం చూపించుకోవచ్చు. సో మనం కొంతమంది నల్లగా ఉన్నారని భయపడతారు. అదేందో కూడా శ్రీకృష్ణుడు నలిపే కదరా, సింపుల్ థింగ్. సో అవన్నీ వద్దు మనకి. నేను ఆ రోజు చాలా అవమానంగా ఫీల్ అయినాను. ఈ రోజు యూట్యూబ్ చేసి 30,000 మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని సామి 3 సంవత్సరాల నుంచి కష్టపడితే ఇప్పుడు సక్సెస్ అయ్యాను. నో పేరెంట్స్కి ఇష్టం ఉండదు. నేను యూట్యూబ్లో సంపాదించుకుంటానంటే ఎవరికన్నా ఇష్టం వస్తుందా? ఎవరికి ఇష్టం ఉండదు. అదేమంటే ఓకే వదిలే, దాన్ని పక్కన పెట్టి పోనీ మన ఫ్రెండ్స్ వస్తారా, రే నా సబ్స్క్రైబర్ని, నేను యూట్యూబర్ని, నేను క్రియేటర్ని అని చెప్తే ఏముండదు. ఫ్రెండ్స్ కూడా అవమానంగానే చూస్తారు. ఇప్పుడు సక్సెస్ అయ్యేది ఇప్పటికి, మేము చేసేది ఇప్పటికి అని. సో ఎంత లైఫ్ని అధిగమించి ఈరోజు
3 years తర్వాత ఒక యూట్యూబర్గా, ఒక క్రియేటర్గా 30,000 మంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాం. సో ఖచ్చితంగా దీనికి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలిగా. సో అది ఈరోజు పార్టీ. అది మీ లైఫ్ని ఎప్పుడు ఉంచుకోబాకండి. మీ లైఫ్ మీకు జరిగినందు ఏది నాకు జరగల, బట్ నేను ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి చేయగలం చేసుకొని ఇలా చేస్తాం. సో సెలబ్రేట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మనం సాధించిన విజయం అని చెప్పలేం, కానీ ఇంకా చాలా ఉంది. ఒక ఆపర్చునిటీ వచ్చింది మనకి యూట్యూబ్ ద్వారా. సో అందరికీ షేర్ చేసుకోవాలనిపించింది. సో అందరికీ ఒక కేక్ సెలబ్రేషన్ లాగా ఒక పిల్లలతోనే షేర్ చేసుకుందాం మంచిగా అనిపించి అందరికీ పంచిపెట్టాం. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. అందరితోనూ ఫోటో దిగాను. అందరికీ షేర్ చేసి నా ఫీలింగ్స్ కూడా వాటితో షేర్ చేసుకుంటూ అలాగా అందరికీ షేర్ చేశాను. మంచిగా అనిపించింది. అంటే ఒక 30K సెలబ్రేషన్స్, ఒక మెట్టు ఇప్పుడు దాకా ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోలేదు, కానీ నా స్కూల్లో, నా 10th క్లాస్ స్కూల్లో చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఒకసారి స్కూల్ అంతా తిరిగి చూసి ఆ మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఒకసారిగా మెమొరీస్ చాలా ఉన్నాయి నేను గుర్తు తెచ్చుకుంటూ ఈ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా కంప్లీట్ చేసాం. నిజంగా వచ్చేసే 30K మా వాడు మరీ ఎంత పెద్దోడు అయిపోయాడా, ఎంత సంపాదిస్తున్నాడా, అసలు మానిటైజేషన్ స్టార్ట్ అయిందా, అదే ఇదే చాలా మైండ్లో ఉంటుంది. నెగిటివ్ మైండ్ పెట్టుకుంటారు చాలామంది. ఎవడెంత నెగిటివ్ మైండ్ వేసుకున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలి. రోజు మనం చేయనంత మాత్రాన ఎవడో ఏదో పెట్టడు, మనం చేసినంత మాత్రం ఎవడో ఏదో వచ్చి అడగడు. సో మన కష్టం అందే, ఎంత చేసినా ఏం చేయకపోయినా. అది అలా అయితే ఈరోజు ఏంటి మంచిగానే జరిగింది. ఈరోజు చాలా మంచిగా జరిగింది. అదే చాలా పెద్ద మెట్టు కదా 30K. ఇప్పుడు దాకా ఏ సెలబ్రేషన్స్ చేయలేదు, ఎవరికి ఏది చెప్పుకోలేదు. సో మంచిగా ఒక షేర్ చేసుకుందాం ఈ ఇన్సిడెంట్ అనిపించింది. సో ఇలా షేర్ చేసుకుందాం. వన్ థింగ్, నెక్స్ట్ వీక్ నుంచి నా టాకింగ్ జర్నీ అనుకోవచ్చు, టాకింగ్ సిరీస్ అనుకోవచ్చు, నా యూట్యూబ్ జర్నీ గురించి ఒక టాకింగ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మంచిగా ఉంటుంది. అంటే నా జర్నీని అందరూ విజువలైజేషన్గా చెప్తుంటారు మోస్ట్లీ. మనం అంత ఖర్చు పెట్టలేం, అంత టైము లేదు, సో మనకు అంత ఖాళీ లేదు. సో ఒక టాకింగ్ సిరీస్ లాగా ఒక మానిటైజేషన్స్ మోషన్స్ టైప్స్ ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. టాకింగ్ సిరీస్, సమ్ మెమొరీస్ గుర్తు తెచ్చుకుంటూ అంతా షేర్ చేసుకుంటూ అలా చేద్దాం అనుకున్నాం. ఐడియా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.